హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృప మీకు అందరికీ తోడైండును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్కు దావీదు రాసిన కీర్తనల గ్రంథము 119వ కీర్తన 146వ వాక్యము. నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, దేవునికి మొరపెట్టుచున్నాను, శాసనముల చొప్పున నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. ఈ లోకములో ఒక విశ్వాసి క్రైస్తవుడిగా దేవుని నమ్ముకొని నడిచేటప్పుడు తప్పిపోయే పరిస్థితులు రావచ్చు. శాసనముల వెంట నడవలేని పరిస్థితి రావచ్చు. అయితే నీ మొర, నీ ప్రార్థన, నీ విజ్ఞాపన దేవుని దగ్గర దేని గురించి ఉండాలంటే, అయ్యా నీ శాసనాల వెంట, నీ శాసనాల చొప్పున, నీ శాసనాలు నేను నెరవేర్చేటట్లు నాకు సహాయము దయచేయి, రక్షించు నన్ను. శాసనాలకు వ్యతిరేకంగా నేను నడిచినప్పుడు మరణము నాకు అప్పగింపబడతాను. దేవా, నీ ఉగ్రతకు నేను అప్పగించబడతాను. కనుక నేను రక్షించబడాలయ్యా, నీ ఉగ్రత పాలు కాకూడదు. నేను రక్షించబడాలి. నీ శాసనంలో చొప్పున నేను నడవాలి. నీ శాసనాలు ఏవి బోధిస్తున్నావి నేను క్రియల రూపకంగా చూపించాలి. అటువంటి జీవితం నేను జీవించినట్లు నాకు సహాయము దయచేయమని మొరపెట్టాను. అలా మొరపెడుతున్నారా? ఉదయం లేచినప్పటి నుండి లోక సంబంధమైన దీవెనల కొరకు మొరపెడతా. ఉద్యోగాలు, వివాహాలు, డబ్బులు, వృద్ధి, వ్యాపారాలు ఇవే అడుగుతారు. అయ్యా, నేను నీ వాక్యం వెంట నేను నడవాలి. నేను నీ వాక్యం ఏం సెలవిస్తుందో అది నేను క్రియల రూపకంగా చేయాలి. నాకు సహాయం దయచేయ్యా. అబద్ధం ఆడకూడదని రాయబడింది. నేను ఈ రోజంతా అబద్ధం ఆడొద్దయ్యా. అయ్యా, అపవిత్రమైనవి చూడొద్దని ఉంది. నేను అపవిత్రంగా ఉండొద్దు, చూడొద్దు. నాకు సహాయం దయచేయ్యా. న్యాయంగా నడవాలని ఉందయ్యా వాక్యము. నేను న్యాయంగా నడిచేటువంటి బిడ్డగా నన్ను నడిపించయ్యా, నన్ను రక్షించయ్యా. నీతిగా బ్రతకాలని ఉంది. నీతిమంతుడైన నిన్ను నమ్మిన నేను నీతిని నెరవేర్చే బిడ్డగా ఉండాలని ఉంది. నేను నీతిని నెరవేర్చే బిడ్డగా, నీతి మంతుడుగా నేను బ్రతకడానికి నాకు సహాయం దయచేయ్యా. పరిశుద్ధ బ్రతుకు నాకు దయచేయని మొరపెడుతున్నావా? మొరపెట్టరండి. అలా మొరపెట్టకుండా మొరపెట్టే విధానంలో, దేవా నాకు సహాయం దయచేయి. ఈ లోకం అంతా అపవిత్రత, ఈ లోకంలో అపవిత్రత ఉంది. లోకములో అపవిత్రత ఎక్కువగా ఉంది. దగ్గరగా నీ జీవితానికి తొందరగా నిన్ను మలినం చేసే పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు మలినము కాకుండా నన్ను రక్షించు. అనీతి ప్రవర్తన లేకుండా రక్షించు. సత్య వ్యతిరేకంగా ఉండకుండా రక్షించు. అబద్ధం చెప్పకుండా రక్షించు. ఈ లోక కోరికల వెంట వెళ్లకుండా నన్ను రక్షించు. శోధనలో ప్రవేశించకుండా నన్ను రక్షించు. శాసనాల వెంట నడవకుండా చేసే దురాత్మ నుండి రక్షించు. అయ్యా, ఇశ్రాయేలీయులు నీవు పెట్టిన ఆ పరలోకపు మన్నా తిని కూడా తిండి విషయంలో జారిపోయినారయ్యా. నేను తిండి విషయంలో తప్పిపోకుండా నన్ను రక్షించు. అయ్యా, సహాయం దయచేయని మొరపెడుతున్నారా? దేవుని దగ్గర మనం మొరపెట్టుకోవాల్సింది ఒకటే ఉందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో, రాకడ దినాల్లో, అయ్యా మెలకువతనం నాకు దయచేయి. అయ్యా, రేపపాటులో జరిగే ఆ రాకడలో నేను జారిపోకుండా నన్ను రక్షించయ్యా, నన్ను రక్షించయ్యా, నాకు మెలకువతనం దయచేయండి అయ్యా అని ప్రార్థించాలి. ఆ విధమైన ప్రార్థన, విజ్ఞాపన, ప్రార్థన, మొర ఉదయము నుండి దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడుతూ ఆ మొర వల్ల దేవుడు నీకు ఆ రక్షణను అనుగ్రహిస్తాడు, మెలకువతనాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని వైపు చూడండి. దేవుని దగ్గర ఏ దాని విషయంలో మొరపెట్టాలా అనేది వివేకము కలిగి పరిస్థితులను బట్టి నిర్ణయించుకొని ఆత్మ సంబంధమైనటువంటి రీతిలో ముందుకు సాగి రాకడలో ఎత్తబడడానికి మెలకువ కలిగిన బ్రతుకు దయచేయమని
అడగండి. అట్టి మొర చేసేవారుగా మిమ్మల్ని దేవుడు దీవించి మీకు సహాయం దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు. విన్న వారిని దీవించండి. నిజంగా ప్రభువా, పరిస్థితులు బహుభయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఇంకా ఈ లోక సంబంధమైన వాటి గురించి నీ సన్నిధిలో ఉపవాసాలు ఉండి మొరపెట్టుకుంటూ వాటిని పొందుకున్నామనే సాక్ష్యాలు చెప్పుకుంటూ బ్రతకకుండా ఆత్మ సంబంధంగా పరిపూర్ణులై మెలకువగలిగిన జీవితము జీవించటానికి మొరపెట్టే బిడ్డలుగా మార్చమని, రాకడకై సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.